ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము నుండి మనం ఆయా అనుసంధానము చేయబడిన వాక్యాలను మనం ధ్యానం చేద్దాము. నేను మిగుల అపేక్షించుచున్నాను అని అంటున్నాడు. ఎవరు? పౌలు భక్తుడు ఎవరు? అపోస్తలుడు. దేవుని యొక్క అద్భుతమైన సేవా పరిచర్యను చేసినవాడు. ప్రభు యొక్క రాజ్యము నూతన నిబంధనలో కట్టబడిన స్థితి అంతా కూడా చాలా వరకు పరిశుద్ధుడైన పౌలు యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి, తన సువార్త జీవితాన్ని బట్టి, ఆయన వ్రాసిన పత్రికలను బట్టి ఇప్పటికీ కూడా సంఘాలు ఆధారపడి, విశ్వాసులు ఆధారపడి బలము పొందుతూ ఉన్నారు. అందును బట్టి ఆ భక్తుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నేను మిగుల ఆసక్తితో అపేక్షించుచున్నాను అంటే ఏంటి? కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నాకు 66 ఏళ్ళు ముగిసిపోయాయి. ఇప్పుడు నాకేం కోరికలు ఉన్నాయి అని ఎవరైనా అడిగితే నేను మిగుల అపేక్ష కలిగి ఉన్నానండి. కేజీ బంగారం కొనుక్కోవాలని, 2-3 వందల వెండి కొనుక్కోవాలని అపేక్షించుచున్నాను అని చెప్తే అప్పుడు మీరేమంటారు? 66వ సంవత్సరంలో ఈవిడికి ఇంత దురాశ అని అంటారు. అవునా? అది సరైన ఆశ? కానీ మన భక్తుడు అపోస్తులకి అటువంటి ఆసక్తి లేదు. ఎటువంటి ఆసక్తి ఉందంటే, నేను మిగుల అపేక్షించుచున్నాను. దేని కొరకు? నిరీక్షించుచున్న ప్రకారం. దేని గురించి నిరీక్షిస్తున్నాడు? ఆయన పరలోక సంబంధమైన వాటి గురించి నిరీక్షించున్నాడు. మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన, ఆయన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ, నింపుదల, నడిపింపు సమృద్ధిగా ఉన్నాయట. అబ్బాయి ఎంత అనుభవం అండి! సమృద్ధి అయిన జీవితము. సమృద్ధి అయిన జీవితం ఎప్పుడంటే కష్టపడి సంపాదించుకుంటే దొరుకుతుంది. కడుపు నిండా అన్నం, కడుపు నిండా మాంసము, లేకపోతే మన తృప్తి తీరా చేపలు అన్నీ సంపాదించుకొని కడుపు నిండా తింటారు భోజనం, కష్టార్జితం. ఎలాగా? కష్టపడితే. అలాగే పౌలు భక్తుడు కూడా ప్రభు సన్నిధిలో భయభక్తులతో తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, పాపాన్ని ద్వేషించుకుంటూ, విసర్జించుకుంటూ తను తాను అనుసంధానము చేయబడ్డాడు. సహవాసంలో ప్రభుతో ఐక్యమైపోతూ ఉండడానికి ఎటువంటి మచ్చ, డాగులు, ఆటంకాలు లేకుండా ప్రభుతో హత్తుకున్న జీవితము. అందువలన ఆయన ఆ ప్రభువు యొక్క సన్నిధి, సహవాసము, ఆత్మ నింపుదల సంపూర్ణంగా ఉంది అన్నమాట. అందువలన ఆయన ఏం చేస్తున్నాడు? ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా. ఎలాగండి? ఆ యొక్క జీవితము, ఆ పరిశుద్ధాత్మ నింపుదల, ఆ నడుపుదల ఆయనకి రక్షణార్థంగా మిగిలిందంట. అలా ఉందని నాకు తెలుసు. ఎందుకు అనంటే ఆ ప్రభు యొక్క కృప వలన. దానికి తోడు మీరు కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు, నా కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. నా యొక్క సేవా పరిచర్యలకు మీరు కూడా అందుజాపులు ఇలాగా సపోర్ట్ చేస్తున్నారు అని ఆ యొక్క నిరీక్షించుచున్న పరలోక రాజ్య పట్టణ నిర్మాణంలో ఉన్నాడు పౌలు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. According to my earnest expectation and my hope that in nothing I shall be ashamed, but that with all boldness, as always, so now also Christ shall be magnified in my body, whether it be by life or by death. నేను బ్రతికినా చచ్చినా. అబ్బా, ఎంత బాగుందండి! పుట్టాడు, ప్రభు కొరకు మళ్ళీ తిరిగి జన్మించాడు, తిరిగి సేవా పరిచర్యలో అడుగుపెట్టాడు, నడుస్తూ ఉన్నాడు, సేవను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక చావు గురించి మాట్లాడుతున్నాడు. చావైనా లాభమే, అది నాకు లాభమే అంటే ఎందుకు లాభం? ఆయనకు చచ్చిపోతే నష్టమే కదా, మట్టికి మట్టి అయిపోతాడు కదా, ఈ శరీరం ఉండదు కదా. అరే, ఎందుకు ఇలా చెప్తున్నాడు పౌలు భక్తుడు? అది నాకు లాభం అంటాడేంటి? ఎటువంటి లాభము? ఎటువంటి 13% ఇంట్రెస్ట్, 16%, 30% ఇస్తారా? లేకపోతే ఎంత వడ్డీ కలిపి నాకు లాభం ఇస్తారు అని ప్రశ్నిస్తారు లోకులు. కానీ ఆ యొక్క లాభము క్రీస్తు ప్రభువులో దాచుకున్నాడు.
క్రీస్తు ప్రభు వడ్డీతో రెట్టింపిస్తాడు ప్రభు అని ఎరిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు. అందువలన చావైనా నాకు లాభమే. హల్లెలూయా. ఎంత బాగుందండి. ఫర్ టు మీ టు లివ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ క్రైస్ట్. ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్. నేను బ్రతకడం ఎందుకోసం అంటే క్రీస్తు ప్రభు కోసం బ్రతుకుతున్నాను. అండ్ టు డై ఈజ్ గెయిన్. చనిపోతే నాకు లాభం. ఎందుకు లాభం అంటే ఈ బాధలు, ఈ వేదనలు, ఈ ఇక్కట్లు, ఈ ఇబ్బందులు, ఈ అవమానాలు, ఈ నిందలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి సైలెంట్గా దేవుని దగ్గరికి మన ఆత్మ ఇలా వెళ్ళిపోతుంది. అబ్బా ఎంత హాయిగా రెస్ట్లో ఉంటారు. మీకు తెలుసా, చనిపోయిన వాళ్ళకి ఏమని చెప్తారంటే 2 చేతులు జోడిస్తారు. ఇలా జోడించి ఏమని చెప్తారు? రెస్ట్ ఇన్ పీస్. ఆశీర్వదిస్తాడండి. ఇప్పుడు ఇక్కడుండి ఈ మనిషి ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఇలా చెప్తారు, రెస్ట్ ఇన్ పీస్ అని దీవించేస్తాడు. జరుగుతుందా? వాళ్ళకి పీస్ దొరుకుతుందా? వాళ్ళ ఆత్మకు ఆ యొక్క విశ్రాంతి దొరుకుతుందా ఈయన ఆశీర్వదిస్తే? ఇక్కడున్న స్నేహితులు, ఇక్కడున్న రక్త బంధువులు, ఇక్కడున్న పెద్దలందరూ దీవిచ్చేస్తే దేవుడిచ్చేస్తాడా? రెస్ట్ ఇన్ పీస్ అది జరుగుతుందండి? చెప్పండి. చాలామంది భక్తులు ఇదే తప్పు చేస్తున్నారు. ఏమంటున్నారంటే వారి ఆత్మకు శాంతి కలుగునుగాక, వారాత్మకు విశ్రాంతి దేవుడిచ్చునుగాక, ప్రభు ఆ విశ్రాంతినివ్వండి అని డెడ్ బాడీని కాఫిన్ బాక్స్ని అక్కడ పెట్టుకొని ఏం చేస్తారనమాట? అక్కడ ఆ కాఫిన్ బాక్స్ని పెట్టుకొని ఏం చేస్తారనమాట? వారు ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారు ప్రార్థన? మాట్లాడండి అమ్మా. ఏమని చేస్తారు? విశ్రాంతి అదే దీవెన కావాలి, శాంతి కావాలి, అలాగని చేస్తారు. కావాలని కాదు, శాంతి కలుగును గాక, శాంతి ఇవ్వండి. ఈ భక్తునికి శాంతి ఇవ్వండి. ఒక విషయం నేను చాలా దుఃఖంతో చెప్తున్నాను. కొంతమంది గురించి చచ్చిపోయిన డెడ్ బాడీ ఎదురుగుండా ఎవరైనా మాట్లాడమంటే, మెమోరియల్ సర్వీస్ దగ్గర ఎవరైనా మాట్లాడమంటే భయంతో నేను పారిపోతాను. నాకు భయం. ఎందుకు తెలుసు? అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అక్కడ అబద్ధాలే వల్లించాల్సి వస్తుంది. అందరూ వాళ్ళు అలాంటి అబద్ధాలే చెప్తూ ఉంటారు. చెప్తుంటే నేను అక్కడ కూర్చొని విని ఏకీభవించాలి. అది నాకు భయం. అర్థమైందండి? ఎందుకంటే వారి ఆత్మకు ఏం కలుగునుగాక? శాంతి కలుగునుగాక. చాలా పెద్ద పరిశుద్ధుడు అని చెప్తారు. పరిశుద్ధురాలు, భక్తురాలు చాలా ప్రార్థన చేశారంటారు. కాబట్టి ఇవన్నీ చెప్తారు. అంటే అసలైన బ్రతుకేంటో బయట పెట్టరు. తెలిసిన హోకాలు ఉన్న ఆ బ్రతుకు అప్పుడు వారు ప్రార్థన చేసిన దాన్ని బట్టి మారదు. మీరు రికమెండేషన్ చేస్తున్నారు ఏమని? పరలోక రాజ్యం ఇవ్వండి ప్రభువా, ఆ యొక్క ఆత్మకు, వారి ఆత్మకు విశ్రాంతినివ్వండి ప్రభువా, శాంతి సమాధానాలు ఇవ్వండి ప్రభువా అని మీరు చాలా మంచి విషెస్, బర్త్డేకి హ్యాపీ బర్త్డే టు యూ అని ఎలా పాడతారో అలా చెప్తారు. కానీ జరుగుతుందా అని, మన ప్రార్థన ఆలకిస్తాడా అని ప్రభు, మన విషయం అక్కడ జరుగుతుందా అని. అలాంటి దీవెనలు పాస్టర్లు, బిషపులు అందరూ దీవిస్తే జరుగుతుందా అని? జరగదు. అదంతా కూడా అబద్ధపు మాటే. దేవుని యొక్క వాక్యము రుజువు చేయట్లేదు. అది ఎక్కడా కూడా ఏమని అంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాడు, మరణములోని జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎవరు? విశ్వాసం ఉంచిన వాడే. ఎప్పుడు జరుగుతుంది? చచ్చిపోయినప్పుడు కాదు, బ్రతికి ఉండగానే. యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు, నా ప్రభు నా పాపాల గురించి చనిపోయాడు. నేను పాపిని, దోషిని, దౌర్భాగ్యురాలని పాపంలో ఒప్పుకుంటేనే, ప్రభు యొక్క రక్తధారలో కడుగుమని బతులాడుకుంటేనే, ఆ శిలువ పాదాల వద్ద మనం పట్టుకుంటేనే మన పాపాలు కడగబడతాయి. లేకపోతే మనం దోషులుగానే ఉంటాము. అలాగే మన ఆత్మ కూడా పాతాళమునకు జారిపోతుంది. నా ప్రియులారా, ఈ సత్యం ఎందుకు గ్రహించారు ప్రజలు? ఎందుకు అనంటే, నాకు ఇర్మియా భక్తుడు, యెషయా భక్తుడు ప్రవచించిన మాటలు ఈ ప్రవక్తలకు
గుడ్డి కళ్ళు, చెవిటి చెవులు ఇచ్చి ఉన్నాను, వారి ముఖానికి ముసుగు వేసి ఉన్నాను అన్నాడు. దేవునికి కోపం వచ్చింది, దేవునికి ఉగ్రత వచ్చింది. అందువనే వారు ఏం చేస్తున్నారట, వారు ప్రవచించట్లేదట, వారు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పట్లేదట. అందువలన ఇశ్రాయేలీలకు కళ్ళు ఈ ప్రవక్తలు, ఇశ్రాయేలీలకు చెవులు వీరు, ఇశ్రాయేలీలకు నోరు వీరు. వారు ఎప్పుడైతే ముసుగు వేయబడ్డారో, వారి పాపములతో, వారి నిర్లక్ష్యంతో, వారి ద్వేషము కపటముతో ప్రభువుని పెదవులతోనే స్తుతించుట వలన, వారి హృదయము మూయబడుట వలన వీరు ప్రవచించలేక, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పలేక ఉండటం బట్టి అక్కడ వారి కళ్ళు మూయబడ్డాయట. ఎవరి కళ్ళు మూయబడ్డాయి దయచేసి చెప్తారా? ఇశ్రాయేలీల కళ్ళు మూయబడ్డాయి. ఈ రోజుకి ఇంకా ప్రభు కొడుతూనే ఉన్నాడు, యుద్ధాలతో కొడుతున్నాడు. ఆయా రాజ్యాల మీద పడుతున్నాయి, ఆ యొక్క రాజ్యాలు నాశనం చేస్తున్నాయి. వీరు కూడా కొడుతున్నారు, వీరు కూడా యుద్ధాలు చేస్తున్నారు, వీరి వల్ల కూడా అనేక మంది నష్టపోతున్నారని తెలుసు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఇశ్రాయేలు వారి మీద పడుతూ ఉన్నదో ఆలోచించండి. ఎందుకనంటే వారు హృదయం తెరిచి ఇప్పటికీ కూడా, దేవా నువ్వు మా కొరకు వచ్చినందుకు వందనాలు, మా కొరకు నీ రక్తాన్ని ఈ కల్వరి కొండ మీద మీరు రక్తము కార్చారు, నేను బల్లముతో పొడిచాను, నీ చేతులు నీ మేకులతో కొట్టాను ప్రభువా, నా మాటలు నిన్ను దుఃఖపరిచాయి, నా యొక్క ఆయాసకరమైన పనులు నిన్ను తూట్లు పడిచే ప్రభువా క్షమించమని అడగలేని స్థితిలో ఉన్నారు. వారు కేవలం 3వ టెంపుల్ కట్టాలని ఆశపడుతున్నారు. అక్కడ బలియాగాలు, నైవేద్యాలు మళ్ళీ ప్రధాన యాజకుల పద్ధతిలో చేయాలంటున్నారు. ఆ యొక్క ధర్మశాస్త్ర విధులన్నీ ప్రభువు నెరవేర్చి కొట్టివేసి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన తానే గొర్రె పిల్లగా తన యొక్క బలిని, నైవేద్యాన్ని ఆ యొక్క కల్వరి కొండ మీద ఆయన చేసి ఉన్నాడు. మనకొరు విమోచన క్రయధనాన్ని ఆల్రెడీ చేసి ఉన్నాడు. ఇక వీరు మళ్ళీ గొర్రెలను, మళ్ళీ బలులను, ఎద్దులను తిరిగి అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? వారి యొక్క కళ్ళు ఇంకా గుడితనంగా ఉన్నాయి, వారు ఇంకా చెవులు ఇంకా తెరవలేదు. కాబట్టి వారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే బంగారము, ఆ ప్రయత్నంలోనే వెండి, ఆ ప్రయత్నంలో రాళ్ళు, ఆ ప్రయత్నంలోనే చెక్కడాలు అనేకములు సంపాదించుకుంటూ ఉన్నారు. యాజకులు సిద్ధపరుస్తున్నారు. లెనిన్ ఆ యొక్క ఏమంటారు అంగీలను కొడుతూ ఉన్నారు, వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నారు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా మానవ ప్రయత్నం. వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనం కలగ చేసుకున్నారు నా ప్రియులారా. ఇంకా దాని కొరకే ఇలా తొడుగుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆల్రెడీ ఎప్పుడో వచ్చారు కదా, ఇప్పటికి ఇంకా వారి హృదయ నేత్రాలు తెరవకపోవడం ఎంత గుడితనం ఇది ఆలోచించేద్దాం. ఇది వారి బ్రతుకు అయి ఉన్నది. అందువల్ల ప్రభు ఇంకా వారిని కొడుతూనే ఉన్నాడు. బుద్ధి రావట్లేదు. వారు ఎంతగా నలగొట్టబడుతూ ఉన్నా కూడా వారి జీవితాలు సరి చేసుకునే స్థితిలో ఉన్నారు. ఆలోచించేద్దాం. ఇది ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న విషయం. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నేను కొట్టబడుతున్నాను, చీల్చబడుతున్నాను, నిందలు అవమానాలతో, నేను అపనిందలతో, అపవాదులతో చెరపాలైపోతున్నాను. అయినా కూడా మీ విశ్వాసం నిలబడాలంటే, మీరు శక్తివంతులుగా ఉండాలి అని అంటే నేను మీ మధ్య ఉండడం అవసరము అని ప్రభు బిడ్డ పౌలు భక్తుడు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దైవజనులు మన మధ్య ఉండాలి, దేవుని బిడ్డలు మన మధ్య ఉండాలి. ఒకవేళ వారు లేకపోతే మీరు జీవించలేరా అంటే జీవించవచ్చు. కానీ వారి యొక్క ప్రెజెన్స్, వారు ఉండడం వల్ల కూడా మనకేం కలుగుతుంది? ఆత్మీయ ఏం కలుగుతుంది? మేలుకొలుపు కలుగుతుంది. శక్తివంతులుగా చేస్తాడు దేవుడు. పౌలు భక్తుడు అందుకే అంటున్నాడు, అయినా నేను శరీరమందు నిలిచి ఉండుట అంటే కొద్ది కాలం బ్రతికి ఉండుట మీకు అవసరము అని అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు ఎవరిని ఎప్పుడు ఎక్కడి వరకు ఉంచుతారో మనకు తెలియదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు పిలిచినా,
ఎప్పుడు ఆయన పిలుపుకు సిద్ధంగా ఉండాలి. అదే నేను ఆలోచన చేస్తాను. ఎప్పుడు మనల్ని పిలుస్తాడో తెలియదు, ఎప్పుడు మన తుది శ్వాస విడవబోతున్నా మనకు తెలియదు, కానీ సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ ఒక ప్రశ్నను వేయాలనుకుంటా, తల్లులమైన మనము ఈ పాఠం నేర్చుకోవడం అవసరమా అని, ఈ పాఠం ఇప్పుడు మనము ధ్యానం చేయడం అవసరమా అని. ఎందుకు ఈ విషయం మనం అప్రమత్తంగా ఉండాలంటే, మన యొక్క కుటుంబము ఆ జ్ఞానవంతురాలు ఏమంటుందంటే, నా ఇంటి వారందరూ కూడా రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు అంటాడు 31వ సామెతల్లో. నా ఇంటి వారందరూ కూడా రక్తవర్ణపు వస్త్రాలు ధరించిన వారు. అక్కడ ఇప్పుడేం తీయొద్దు. కాబట్టి ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రాలు ధరించిన వారంటే ఎవరెవరు? భర్త, పిల్లలు. ఈ స్త్రీ అనుకోవాల్సిన విషయం. ఇంటిలో పనిచేసేవారు వీరందరూ రక్తవర్ణ వస్త్రాలు ధరించిన వారంటే రక్షించబడిన వారు అని అర్థం. వారు రక్తవర్ణ వస్త్రాలు ధరించుకున్నంత మాత్రం సరిపోతుందా? వారు రక్షించబడితే మాత్రం సరిపోతుందా? ప్రతిరోజు స్నానం చేయొద్దా? సబ్బుతో తోముకోవద్దా? వారు కుంకుడుగాయలు ఇవి అవి వేసి వారు తల స్నానం రుద్దుకోవద్దా? ప్రతిరోజు. అందుకని వాక్యం అనే ఉదక స్నానము చేత మనం ఏం చేయాలట? ప్రతిరోజు కూడా కడగబడాలి. ప్రతిరోజు కడగబడాలి. నేను రక్షించబడ్డాను, మీరు నాకేం చెప్పక్కర్లేదని తల్లిదండ్రులకి ఎదిరిస్తారు పిల్లలు. అలాంటి మరి ఎదిరింపు వాళ్ళ దగ్గర నుంచి రాకుండా వారు వాక్యముతో వాళ్ళు రోజు కడగబడే స్థితిలోకి తీసుకురావాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకడం విషయంలో తల్లిదండ్రులమైన మానము ఎర్రని రక్తవాస్త్రములు కడిగిన స్థితిలో వారు దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నారా అని పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఇంకా వెనుక వంజ వేస్తున్నారో, ఇంకా రక్షించబడలేదో, ఇంకా పాపము నైజంతో ఆ బురదలోనే దొర్లుతూ ఉన్నారో, చాలా స్వీట్గా ఉంటుంది పాపం, చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఈ పాపములోనే జురుకుంటూ ఉండే గంటల కొద్ది సమయాన్ని వెచ్చించేవాళ్ళు ఎంతోమంది పెద్దవారు చిన్నవారు అందరూ ఉన్నారు. అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలి? వేదనతో నా బిడ్డలు నీ సన్నిధిలో అపవిత్రులు కాకుండానట్లు. యోబు ఏం చేసేవాడు? తన బిడ్డల కొరకు, కుటుంబీకుల కొరకు ప్రతిరోజు ఏం చేసేవాడు? బలియాగం అర్పించేవాడు. ఎందుకు ప్రభువా? ఈరోజు పొద్దున్నుంచి రాత్రి 11 గంటలకు పడుకున్నారు పిల్లలు. ఈలోగా ఎన్ని పాపాలు చేశారో, ఎన్నిసార్లు నేను హింసించారో, హేళన చేశారో, నిన్ను అవమానపరిచారు ప్రభువా. వారి తప్పులు నేను ఒప్పుకుంటున్నాను, వారిని క్షమించాయా అని ప్రతిరోజు కూడా బలి ఆగము అర్పించేవాడట. ఎవరు? యోబు భక్తుడు. ఈ రోజున మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన యజమానుల కొరకు మనము కూడా ప్రభు సన్నిధిలో సరి చేసుకుంటూ అడగాలి. అయ్యా నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు. మేమందరం కూడా కడగబడిన జీవితంతో నీ సన్నిధిలో నిలబడినట్లు నన్ను వాడుకో ప్రభు అని మనం అడిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు. అప్పుడు కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. ఈ రోజున ఆశీర్వాదం ఇశ్రాయేలు జీవితంలో ఎందుకు లేదు? ఆ రాజ్యాల్లో, ఆయా దేశాల్లో మరి వారు చెదిరిపోయి ఉన్నారు, నిరాశ్రులైపోయి ఉన్నారు, శత్రువుల చేతిలో తరంబడుతున్నారు, కొట్టబడుతున్నారు, హింసించబడుతున్నారు, చచ్చిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? స్త్రీయే. కారణం ఎందుకో తెలుసా? అన్యజనురాలైన స్త్రీని మోహించి వివాహం చేసుకొని అపవిత్రమైన ఆ యొక్క స్వాస్థ్యంగా ఉండవలసిన పరిశుద్ధ జనాంగాన్ని వారు మరి ఈ లోకంలో నింపకుండా అపవిత్రమైన బిడ్డల్ని వారు కంటూ ఉన్నారు. అందువలన దేవునికి దుఃఖం కలిగింది, ఆయాసం కలిగింది. ఈరోజున ఆలోచించాలి. మన బ్రతుకు దేవునికి ఆయాసకరంగా ఉండకుండా సరి చేసుకుంటేనే తల్లి సరి చేసుకోవాలి. తల్లి సరి చేసుకుంటేనే కుటుంబంలో ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించింది. ఆమేన్.